కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగం, వ్యాపారం, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9908478021. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిపింకి అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. గోవా ట్రిప్ బ్లాగ్స్ కూడా అన్ని చూసేయండి. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో అసలు ఏంటి అన్ని బ్లాగ్స్ కి ఇంట్రో ఉండట్లేదు, ఎండ్ ఉండట్లేదు, ఏంటి క్లమ్జీ అనుకుంటున్నారా? అండ్ వాయిస్ కూడా మీరు వినుంటే మాత్రం కొంచెం ఎలా వస్తుందంటే కోల్డ్ చేసినట్టు వస్తుంది కదా. అందరికి మేము వెళ్ళిన 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ కూడా ఒకరి తర్వాత ఒకరికి కోల్డ్ అనేది వస్తుంది. మరి ఎందుకు వస్తుందో తెలియదు. సో కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుని ఆ కోల్డ్ వచ్చినా సరే ఇంకా చాలా గట్టి తట్టుకొని చేసాం ఎంజాయ్. అందరికి ఫీవర్ వచ్చింది, ఒకరు ఇద్దరికి తప్ప. బట్ అలా అయినా సరే ఎవ్వరం స్ట్రెయిన్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాం. ఎందుకంటే ఎంజాయ్ చేయాలా, క్యాప్చర్ చేయాలా అనుకుంటే మాత్రం ఫస్ట్ టైం గోవా కాబట్టి ఎంజాయ్ బెస్ట్ అనిపించింది. సో అలా ఎంజాయ్ చేసుకుని ఉండిపోయాం. చాలా ప్రతిదీ వీడియో తీసి పెట్టాలి అంటే మా ఇద్దరం అయితే నానికి నేను, నాకు నాని తీయడం అవుతుంది. ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాక్సిమం అలానే మా ఫ్రెండ్స్ మాకు చాలా వరకు వీడియోస్ తీశారు. అండ్ ఈ రోజు లాస్ట్ డే ఇన్ గోవా. ఇంకా అయిపోయింది గోవా. అండ్ ఏంటంటే అందరం 10 మెంబర్స్ రిటర్న్ అయిపోతాం అనుకుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే మాత్రం ఒక 6 కన్ఫర్మ్ అయ్యి మిగతా క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. సో ఫ్లైట్ ఓవర్లోడ్ వల్ల వాళ్ళు మళ్ళీ రేపు నైట్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ దొరకలేదు. దొరికిన ఒక టికెట్ 20,000 18,000 చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ వస్తారన్నమాట. వాళ్ళకి ఇంకో 1.5 డే గానీ 2 డేస్ గానీ డిలే ఉంటుంది రావడానికి. మేమైతే ఈ రోజు అంటే Jan 3rd ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం. మాకు 11:40 ఫ్లైట్. బట్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇప్పుడు 8 అవుతుంది. మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ మాకు వచ్చేసి లే ఓవర్స్ అనమాట, కనెక్షన్ ఫ్లైట్స్. సో మేము ఇక్కడ నుంచి బెంగళూరులో 2-3 hours స్టే ఉంటుంది. 4 hours అప్రాక్స్ 4 ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్. మేము వైజాగ్ రీచ్ అయినప్పటికి ఎర్లీ మార్నింగ్ 5:30-6 అవుతుంది అంట. నాకు 7 అయిపోతుంది అనుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత షూట్ చేసి చూపిస్తాం. అండ్ వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తే కనుక మేము లే హౌస్ దగ్గర ఎలా వెయిట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, అండ్ జర్నీ ఎలా ఉంటది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని చూపిస్తాం. అండ్ మాకు ఒక టెన్షన్ ఏంటి అంటే మాకు లగేజ్ చాలా ఉంది. ఎంతసేపు పడుతుందో ఏంటో అని ఒక టెన్షన్. మాకు టైం అయిపోతుంది. మేము కార్ అయితే రెంట్ కి తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే మేము స్టే చేసిన గోవాలో ప్రతిరోజు కార్ తీసుకున్నాం అనమాట. ఆ కార్ ఈరోజు ఎక్స్టెండ్ చేసాం 1 డే ఎక్స్టెండ్ చేసుకుంటే 2,000 పడుతుంది. అలా కాదనుకోండి, ఇప్పుడు మామూలుగా మాకు కార్ లేకుండా మేము స్టార్ట్ అయ్యామనుకోండి, క్యాబ్ 3,000 చూపిస్తుంది. మేము ఉన్న ప్లేస్ నుంచి వాస్కోడిగామాకి అంటే 50 km కి 3,000 చూపిస్తుంది. నాకు ఎందుకంటే కార్ ఉంటే బెస్ట్ కదా. ఆల్రెడీ మనకు ఉంది, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు యూజ్ చేసుకుంటారు తిరగచ్చు. రేపు మార్నింగ్ 10 వరకు కార్ ని యూజ్ చేసుకోవచ్చు. అది 2,000 కి. సో ఇలా సేవ్ అవుతుంది కదా అనేసి కార్ కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడైతే మాత్రం ఫాస్ట్ గా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. కమ్ ఆన్ చలో. హాయ్ ఫ్రెండ్స్, రిసార్ట్ అన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం బాగా బీచ్ దగ్గరలో చెక్ ఇన్ అయ్యాం. తర్వాత ఇది ఏంటిది కాలంగట్ బీచ్ రోడ్, ప్లానెట్ గోవా బీచ్ రిసార్ట్. చాలా బాగున్నాయి రూమ్స్ ఉన్నాయి. అన్ని దగ్గర ఎన్ని రూమ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కలిపి స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎంత లగేస్తారు మేడం మీరు? ఓకే మేడం, చూపించండి. నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. హాయ్. ఫ్లైట్ టైం అయిపోతుంది. ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఓకేనా? ఆపలేదు. నా లగేజ్ వచ్చినప్పుడు ఒకటైతే వెళ్ళినప్పుడు 4. ఎందుకు వచ్చా, ఎందుకు పట్టుకెళ్తున్నా నాకేం అర్థం డబ్బులు పెట్టుకోవడం. బాయ్ బ్రో. అమ్మాయి ఎలా అంటే
ఇరుక్కొని వెళ్తున్నాం కార్లో. చాలా కష్టంగా ఉంది. నేను అలా తీసుకెళ్ళి నేను వెళ్ళిపోతాను. ఈ బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోయిందా? ఎంత పెద్ద బ్రిడ్జ్ రా బాబు. అంటే ఇది అటు ఇటు ఓపెన్ అవుతుంది కదా, అది బ్రిడ్జ్ నార్మల్గా క్లోజ్ అవుతుంది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, కాకపోతే ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇదే డెబోలేం ఎయిర్పోర్ట్ అనమాట. వచ్చేసాం మేము, ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. బ్యాక్ కానీ ఇందులో సూర్యలో పెట్టారు తీసు. సో మేమైతే రీచ్ అయిపోయాం. టైం ఎంత అవుతుంది? 9:10. అంటే మ్యాక్స్ 1 అవర్ జర్నీ కదా, 1 అవర్ జర్నీ పట్టింది అనమాట. జర్నీ గారు తీస్తే గంటలో రీచ్ అయిపోయాం. కాకపోతే ఎంతమంది ఎక్కం చూడండి, 1 2 3 4 5 6 7 నాతో పాటు. కార్లో ఇంకొక పర్సన్ ఉన్నారన్నమాట. టోటల్ 8 మెంబర్స్ వచ్చామన్నమాట ఈ కార్లో. ఓన్లీ హ్యాండ్ ఓవర్గా తీసుకొచ్చింది, అదే చాలు. సూపర్. నాకైతే అనిపించింది ఎక్కడ దగ్గర ఆగిపోద్దేమో అనేసి. 8 మెంబర్స్ ప్లస్ ఇంత లగేజ్ చూడండి. 1 2 3 4 5 ట్రాలీస్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ చూడండి, బ్యాగ్స్ చూడండి. నైస్ రా. సో మన ప్రూఫ్ అయితే చెక్ చేస్తారనమాట, మనమా కాదనేసి. పెట్టావా? రాగానే స్నాప్ 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 స్నాపిస్ట్ సారీ తీసుకోవాలి కదా. యో ఓకే, మనం ఇక్కడ వెయిట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం మన బ్యాగ్ వెయిట్ ఎంత ఉందనేది. ఒకరికి పర్ హెడ్ 15 kgs మాత్రమే అలౌడ్ కాబట్టి పింకీ బ్యాగ్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే పింకీ బ్యాగ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే ఓకే, నీ ట్రాలీ ఎంత ఉందో చూడు. 4. అది కాదు, నీ ట్రాలీ మెయిన్ ఫస్ట్ థింగ్. 15 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓ షెట్, జస్ట్ ఎక్కువ 18 grams. పర్లేదా? పర్లేదు. నేను ఇదే 15 అంటే ఇది ఎక్కువ వచ్చేస్తుందేమో. ఇది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లేదు 14 kgs ఫైన్. సేఫ్. అలా కాదు, నాకు తెలుసు అన్ని కలుపుతాను. అదే ఉంటే తప్పు అనుకుంటా. చాలా ప్రాబ్లమ్స్. ఇది 18, ఇది 19. అంటే 4 + 3 8. సారీ 4 + 3 7 kgs ఎక్కువ ఉంది మనకి. టోటల్ క్యాబిన్ లగేజ్ ప్లస్ ఇక్కడ కలిపేసి 88 kgs. ఉండాలి. మాది మనిషికి 22 kgs ఇస్తారు. క్యాబిన్ 15, ఆ 15 పైకి 7. సో ఫైనల్గా అయితే అమౌంట్ అయితే మనం పే చేసేసాం అనమాట. 1100 హ్యావ్ పెయిడ్. 1 కిలోకి 550 రూపీస్ పే చేసిన.
సార్ ఏమో ఇండిగోలోకి రాకుండా స్పైస్ జెట్లోకి వెళ్ళారనమాట. సో అందుకని లేట్ అయిపోయింది. ఫస్ట్ మా 4 మెంబర్స్ చెక్ ఇన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా ఇద్దరితో మిగిలింది. సో మనమైతే ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్తున్నాం. అంటే మనది ఎలా ఇచ్చారంటే బోర్డింగ్ ఏమో జోన్ 2 గేట్ G అనమాట. అది 2nd ఫ్లోర్లో ఉందంట. సో మన కింద నుంచి 2nd ఫ్లోర్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ లగేజ్ చెక్ ఇన్ దగ్గర ఏమవుతుందని చాలా భయపడ్డాం. 4 kgs ఎక్స్ట్రా ఉంది, బట్ ఓన్లీ ఫర్ టుడే 2 kgsకి మాకు ఆఫర్ వచ్చింది. సో మాకు వెబ్ చెక్ ఇన్లో ఓన్లీ మై బ్యాగ్, దట్స్ ఇట్. ఓ మై గాడ్, ఇంత రష్! అందరూ న్యూ ఇయర్కి గోవా వచ్చినట్టున్నారు. చూడండి ఎంత రష్ ఉందో. వామ్మో, మన కూర్చోడానికి కూడా ప్లేస్ లేనట్టుంది. ఎలా అయితే ఎంత రష్ ఉందో చూడు. బాబ్రే, మంది జీ గేట్ ఎక్కడ? జీ అదిగో. బా, చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. న్యూ ఇయర్ మొత్తం గోవాలో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అందరూ. ఫ్లైట్స్ అన్నీ ఓవర్లోడెడ్ అయిపోతున్నాయంట. ఏంటో అనుకున్నాను, ఇలా ఉంటే ఎందుకమ్మా చెప్పండి. నాని, ఇక్కడ రేట్స్ ఏంటి బాబు ఇంత గట్టిగా ఉన్నాయి? ఉప్మా 290 రూపీసా? పోహా 295, పావు బాజీ 340, చోలే భటూరి 360. బాబా, ఒక్కొక్క రేటు చాలా గట్టిగా ఉందండి ఇక్కడ. నాలుగు మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ, 1700. ఏ 10 నిమిషాల తర్వాత రమ్మన్నా. నువ్వేంటి అప్పుడే వచ్చావా? ఇక్కడే వచ్చిందాకా వదలలేనట్టున్నావు నువ్వు. ఇస్తారులే. idli.com. అవునా? వాటర్ బాటిల్ బిల్ అయిపోయింది కదా, 2 వాటర్ బాటిల్స్ కూలింగ్ కావాలన్నా అది క్యాన్సిల్ చేసేసి ఈ బిల్ ఇచ్చేసి ఇచ్చారు. 20 రూపీస్ కూడా ఇచ్చారు. వావ్. మీ దాంట్లో ఇడ్లీ కావాలి. ఇడ్లీ కావాలా? ఇచ్చారు ఇందాక వచ్చేసి. ఏం చేస్తున్నావు పింకి? కోక్ అందరికీ తెచ్చావా? అందరికి, నీకు మాత్రం చిన్న కోక్. చిన్న కోక్ అంటే మా అందరికి పెద్దది, నీకు చిన్నది. వెయిట్ చేస్తున్నారా? జీ ఇచ్చారు, గేట్ జీ జోన్ 2. 2 hours వెయిట్ చేసాం ఇప్పటికే. ఇంకెంతసేపు వెయిట్ చేస్తారో ఏంటో. ఎంత సంతోషం పడతావు నువ్వు తెలుసా? ఎంత రష్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఆటలాడుతున్నావు నువ్వు. చూడండి రష్ చూడండి. ఓ మై గాడ్. ఓ సో మనమైతే ఫ్లైట్లోకి వచ్చేసామన్నమాట. మేడం గారు అప్పుడే స్నాప్లు స్టార్ట్ చేస్తారు చూడండి. బాగా రష్ ఉంది ఫ్లైట్ మాత్రం చూసినట్టయితే.
సో ఇక్కడ నుంచి 1 hour జర్నీ అనమాట బెంగళూరుకి. బెంగళూరు రీచ్ అయిన తర్వాత అక్కడ 3-4 hours వెయిట్ చేయాలి. సో నాకు తెలిసి ఇంకొక ½ an hourలో 10 minutes స్టార్ట్ అయిపోతుంది ఇది ఫ్లైట్. అప్పుడు మనం ఫోన్స్ యూజ్ చేయకూడదు అనమాట. ఎంతవరకు షూట్ అయితే అంతవరకు షూట్ చేస్తా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేనా? వెయిట్ అండ్ సీ. హ్యాపీ జర్నీ గైస్ ఫ్రమ్ ఇట్స్ మీ. ఎన్ని ఐఫోన్స్ ఉంటాయి చూడు. డిక్లేర్ చేసి మళ్ళీ పంపిస్తే డిక్లేర్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి ఒకసారి మొత్తం అందరికి హ్యాపీ జర్నీ అని కొట్టేసి నాకు కూడా పంపించేది. నేను అయిపోతుంది అందరికి ఈ డ్రాప్ కొట్టేసి హ్యాపీ జర్నీ అని కొడుతుంది. ఎవరో నాకు థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు. ఓ నువ్వు పెట్టిన స్నాప్ కి థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారా? నైస్ రా. వద్దు ఇంకేం పట్టుగా మంచి ఫన్ అవుతుంది. నీకు టైం పాస్ అయిపోతుంది. అలా నిద్ర వచ్చేస్తుంది. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. 11:45. సో మనమైతే బెంగళూరు రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు బెంగళూరులో ఫ్లైట్ దిగి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. 5:30కో 5కో ఫ్లైట్ ఉంది మళ్ళీ మనకి బెంగళూరు టు విశాఖపట్నం. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఇక్కడ. బాయ్ బాయ్ బాయ్. సో మనల్ని బస్సులో పిక్ చేసుకొని డైరెక్ట్గా దగ్గర దింపుతారు అన్నమాట. ఉంటుంది కొంచెం డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కావచ్చేయడానికి బస్సెస్ యూజ్ చేస్తారు. హే రమ్య, హాయ్. అది వదిలేసి నించొచ్చు కదా. సో మనమైతే మాత్రం ఫ్లైట్ చేంజ్ అవ్వడానికి వెళ్తున్నాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైం అయిన వాళ్ళకి. ఈ వీడియో చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది అంతా A to Z. సో మనమైతే లోపల ఉండే బదులు 3-4 hours వెయిట్ చేసే బదులు బయటకు వచ్చేసి అలా అంతా అంబియన్స్ అంతా చూసుకొని నీట్గా టైం పాస్ చేసేసి లాస్ట్ 1 hour 2 hours ఉన్నప్పుడు వెళ్తే బెస్ట్ టైం అనిపించింది. అందుకే నేనైతే ఇప్పుడు వచ్చింది స్టార్ బక్స్. సో పింకీ ఎప్పటి నుంచి అడుగుతుంది స్టార్ బక్స్కి వెళ్దాం స్టార్ బక్స్ అనేసి. సో ఈరోజు పింకీని ఇక్కడ తీసుకొని వచ్చాం. చూద్దాం నేమ్ వస్తుందంట. ఎంత ఎగ్జైట్ అవుతుందో చూద్దాం ఎలా ఉంటుందో. कैमरा थोड़ी Always go.
వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. కొంచెం హ్యాపీగా ఉంది, ఇంకా నిద్ర లేదని రోజంతా కొంచెం డల్గా కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. బాగా హెడేక్ వచ్చేస్తుంది కదా. చూడు నువ్వు ఎలా అయిపోయావు. వైజాగ్ వచ్చేసా. వైజాగ్ అంటేనే అసలు బాగా మిస్ అయ్యా వైజాగ్ని. అంటే ఎక్కువ రోజులు బయట ఉండిపోవడం వల్ల. అంటే ఫస్ట్ 5 days మంచి హుషారు మీద ఉంది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఏవి లేవు. అప్పుడు అనిపించింది వద్దు, నేను వెళ్ళిపోవాలి ఇంటికి. అంతే నన్ను ఇంటికి దింపేయండి అన్నా కదా.